హాయ్, నేను మీ జాహ్నవి. సో ఎప్పటి నుంచో ఈ వీడియో అయితే నేను చేయాలనుకుంటున్నాను, కానీ మా చిన్నోడు మాత్రం నాకు ఇప్పుడు టైం ఇచ్చాడు. పడుకున్నాడు మంచిగా, ఇప్పుడే ఫీడ్ ఇచ్చి పడుకోబెట్టాను. సో ఇవాళ అయితే నేను ఈ వీడియో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విషయం అందరి న్యూ మామ్స్కి అయితే తెలుస్తుంది, కానీ మామ్ టు బి వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ అయితే రావాలి అని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవాళ నా వీడియో ఏంటంటే వాట్స్ ఇన్ మై బేబీ బ్యాగ్. ఇది నా బేబీ బ్యాగ్. దీన్ని నేనైతే మదర్లీ నుంచి నేను తీసుకున్నాను. ఇది మా జున్ను పుట్టక 1 month ముందే నేను తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను బయటకు వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ అయితే నేను మ్యాండేటరీగా నేను తీసుకెళ్తాను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో బేబీని క్యారీ చేస్తున్నప్పుడు బయటకు బేబీ బ్యాగ్ ని కూడా క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళకి కష్టమవుతుంది, మనకి కష్టమవుతుంది, మనము సఫర్ అవ్వాలి. సో నేను ఇవాళ నా బేబీ బ్యాగ్ లో ఏం క్యారీ చేస్తున్నాను అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ బ్యాగ్ ఉంటే ఈ బ్యాగ్ లో సర్దుకునే సామాన్లు మీరు కనుక ప్యాక్ చేస్తే కనుక మీ బేబీని బయటకి ఏంటి మూవీకి తీసుకెళ్లొచ్చు, ఎయిర్పోర్ట్ ఫ్లైట్ జర్నీ చేయొచ్చు, ఎక్కడికైనా చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీ బేబీ మీరు హ్యాపీగా జర్నీని ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. సో ఒక్కొక్క ఐటమ్ నేను మీకు చూపిస్తాను, ఓకేనా? అండ్ ఫర్ మై కన్వీనియన్స్ నేను బ్యాగ్ కింద పెడుతున్నాను. సో ఫస్ట్ టవల్ అన్నమాట. ఇది టవల్. వీళ్ళకి బేబీస్ కి బ్లాంకెట్ అండ్ టవల్ రెండింటికి అంత డిఫరెన్స్ ఏముండదు. బ్లాంకెట్ గా యూజ్ చేయొచ్చు, టవల్ గా యూజ్ చేయొచ్చు. బట్ ఇది మాత్రం బయటకు నేను మ్యాండేట్ గా తీసుకువెళ్తాను. ఆల్రెడీ ఒకటి నేను వాడిని క్యారీ చేసుకున్నప్పుడు వాడి మీద వేస్తాను. అండ్ వాడు ఏమైనా పాడు చేసిన టవల్ లేకపోతే తేను బర్త్ తెచ్చుకున్నా సరే, ఏం తెచ్చుకున్నా సరే, అండ్ సెకండ్ టవల్ అయితే మ్యాండేటరీగా నేను ఒకటి ఉంచుకుంటాను. అప్పుడు ఆ పాడు ఉంది లోపల పెట్టేసి ఇది నేను యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇదైతే పక్కా బ్యాగ్ లో అయితే ఉండాలి. సో నెక్స్ట్ థింగ్ అయితే ఇదేంటి హెడ్ ఫోన్స్ తీస్తుంది బేబీకి అనుకుంటున్నారా? దీన్ని హెడ్ ఫోన్స్ అనరు, దీన్ని ఇయర్ మఫ్స్ అంటారు. ఇదేంటంటే బయట నాయిస్ని లోపలికి రానివ్వకుండా అయితే ఇది కాపాడుతుంది. అంటే బేబీస్కి మనం ఏం మాట్లాడినా వాళ్ళకి వినిపించదు. దీన్ని ఎందుకు తీసుకున్నానంటే బెంగళూరు నుంచి కాకినాడ ట్రావెల్ చేయడానికి లైక్ మాకైతే ట్రైన్ జర్నీ అయితే చాలా కష్టం. 16 hours to 17-18 hours పడుతుంది. సో నేను ఎప్పుడు ఫ్లైటే ప్రిఫర్ చేస్తాం నేను మా హస్బెండ్ బాబు. సో ఫ్లైట్లో అనేది ఆ నాయిస్కి పిల్లలకి చాలా చాలా కంజెస్టెడ్గా ఫీల్ అవుతారు, ఏడ్చేస్తారు. వాడు చాలా ఇబ్బంది పడ్డాడు. సో నేనైతే వాడు ఇబ్బంది పడితే నేను చూడలేను. సో నేను ఏం చేద్దామని ఆలోచించినప్పుడు ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నప్పుడు అమెజాన్లో అయితే ఇది దొరికింది. ఈ బ్రాండ్ ముంబా బ్రాండ్. సో ఇదైతే 3900 పడింది కాస్ట్ అయితే. సో ఇది అంత కాస్ట్ పెట్టి అవసరమా అంటే ఇది చాలా వర్త్ అంటే నాలా తిరిగే వాళ్ళకి, నాలా రోడ్డు మీద చక్కర్లు కొట్టేవాళ్ళకైతే చాలా అవసరం ఇది బేబీస్కి పెట్టడానికి. ఇది పెట్టి మేము మొన్నే బాబుని ఒక మూవీకి కూడా తీసుకెళ్ళాము, సత్యభామ మూవీకి. సో అస్సలు ఏమీ ఇబ్బంది పెట్టకుండా చక్కగా మూవీ చూస్తూ కూర్చున్నాడు వితౌట్ ఆడియో అయితే. సో ఇదైతే చాలా బాగా కాపాడుతుంది. ఫ్లైట్ జర్నీ కూడా సెకండ్ టైం మేము వెళ్ళినప్పుడు అస్సలు ఇబ్బంది పెట్టకుండా ఏడవకుండా బజ్జున్నాడు. సో ఇదైతే మ్యాండేటరీ అని చెప్పాలి నేను. నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ బాటిల్ వచ్చేటప్పటికి నేను ఒకటి కాదు ఎప్పుడు 2 మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే ఒకటి మిల్క్, ఫార్ములా మిల్క్కి, ఇంకొకటి ORS కలపడానికి. మీ న్యూ మామ్స్ అందరికీ అయితే ఐడియా ఉంటుంది, ఫార్ములా మిల్క్ ఓన్లీ 1 hour వరకే ఉంటుంది, తర్వాత ల్యాబ్స్ అయిపోతాయి. ఆ ల్యాబ్స్ అయిపోయిన పాలు ఆ మిల్క్ తాగడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ మోషన్స్ వస్తాయి, వామిటింగ్స్ వస్తాయి, ఫీవర్, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో డాక్టర్స్ ఏం చెప్తారంటే 1 hour వరకే వ్యాలిడిటీ ఉంటుంది అంటారు. కానీ బయటికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి ఆకలేస్తుందని చెప్పి మనం కలిపిన తర్వాత వాళ్ళు తాగొచ్చు, తాగకపోవచ్చు. సో అది వేస్ట్ అయిపోయి దాన్ని వాష్ చేసి మళ్ళీ పట్టడం కష్టం కదా. అందుకని చెప్పి నేను 2 బాటిల్స్ అయితే మెయింటైన్ చేస్తాను. అండ్ మోస్ట్లీ నేను ప్రిఫర్ చేసేది మిల్క్ అనేది బయటకు వెళ్ళినప్పుడు తక్కువ కలుపుతాను. డాక్టర్స్ ఏం చెప్తారంటే 1 hour వరకే వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి
ఫార్ములా మిల్క్. నేనైతే ఓఆర్ఎస్ సాచెట్స్ అనేవి బయటకు వెళ్ళిన ఈ ఓఆర్ఎస్ సాచెట్స్ 200 ml 1 సాచెట్ అయితే కలుపుతాను. ఇదైతే 24 hours వ్యాలిడిటీ ఉంటుంది అండ్ బేబీస్ కూడా చాలా ఫ్రీగా తాగుతారు. సో దీనివల్ల అయితే ఏమి ఇబ్బంది ఉండదు. ఇది బేబీ ఓఆర్ఎస్ డాక్టర్ సజెస్ట్ చేసింది నాకు. సో మోస్ట్లీ నేను బయటకు వెళ్ళినప్పుడు మిల్క్ అయితే నేను పట్టను. ఇది ఓఆర్ఎస్. నెక్స్ట్ ఐటెం ఫ్లాస్క్. ఈ ఫ్లాస్క్ వచ్చేసి నేను మిల్టన్ యూజ్ చేస్తున్నాను. ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఇది నేను చాలా బ్రాండ్స్ చూసాను. సో అన్నిట్లో నాకు మిల్టన్ బెస్ట్ అనిపించింది, నాకు అనిపించింది అంతే. సో ఈ మిల్టన్ ఫ్లాస్క్లో నేను హాట్ వాటర్ అయితే నేను మెయింటైన్ చేస్తాను. ఫార్ములా పౌడర్ హాట్ వాటర్లో మిక్స్ చేసి బేబీస్కి పట్టాలి మిల్క్. సో ఇదైతే చాలా మ్యాండేటరీ. ఇదైతే పక్కా తీసుకెళ్ళాలి బయటికి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి బిబ్. బేబీకి ఏమైనా ఫీడ్ చేయాలనిపించిన బిబ్ కట్టుకుని ఇది ఫీడ్ చేయొచ్చు. సో దట్ డ్రెస్ అనేది పాడైపోకుండా ఉంటుంది. ఇదైతే నేను క్యారీ చేస్తాను. దీంతో పాటు నేను వాష్ క్లాత్స్ కూడా క్యారీ చేస్తాను. ఒక్కొక్కసారి ఇది మెయింటైన్ చేస్తాను, ఒక్కొక్కసారి ఇది పెడతాను బేబీస్కి. డ్రెస్ అయితే పాడవకుండా ఉంటుంది కదా, సో ఇదైతే నేను పెట్టుకుంటాను. ఇదైతే వాడి డ్రెస్. పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు బర్త్ తెచ్చుకోవడం లేకపోతే వామిట్ చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. మనమైతే అదే డ్రెస్తో వాళ్ళని కంటిన్యూ చేసి తిప్పుతూ ఉండలేము కదా. సో దానికోసం అయితే నేను ఒక డ్రెస్ అయితే ఎప్పుడు మెయింటైన్ చేస్తాను. అక్కడ దగ్గరలో ఏమైనా వాష్రూమ్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ ఉంటే అక్కడికి వెళ్ళి బేబీ డ్రెస్ వెంటనే చేంజ్ చేసేసి న్యూ డ్రెస్ వేసేస్తాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డైపర్స్. నేను డైపర్స్ అయితే ఎప్పుడు 4 to 5 అయితే నేను మినిమం మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడేం పాడు చేస్తారో తెలీదు. మనం అస్సలు నమ్మకం పెట్టుకోకూడదు ఈ విషయంలో. సో డైపర్స్ అండ్ డైపర్స్తో పాటు వెట్ వైప్స్. వైప్స్కి వచ్చేటప్పటికి నేను బంటమ్ యూజ్ చేశాను, లిటిల్స్ యూజ్ చేశాను, జాన్సన్స్ బేబీ యూజ్ చేశాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యూజ్ చేస్తూ ఉంటాను. కానీ నాకు అన్నిట్లో నాకు నచ్చింది అయితే బంటమ్ వెట్ వైప్స్ అయితే చాలా బాగుంది అండ్ రీజనబుల్ కాస్ట్ కూడా. బంటమ్ తర్వాత లిటిల్స్ కూడా బాగానే ఉంది. సో మరీ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు అయితే లిటిల్స్ తీసుకోవచ్చు. లేకపోతే కొంచెం బెటర్ బాగుంటుంది అనుకుంటే మీరు బంటమ్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్రై షీట్ కూడా ఎందుకు యూజ్ చేస్తారో తెలుసు కదా. వాళ్ళు పార్టీ వెళ్ళినా లేకపోతే పాడు చేసినా సరే మనం డైపర్ చేంజ్ చేస్తున్నప్పుడు అయితే డ్రై షీట్ అయితే మంచిగా యూజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు అక్కడ మాల్స్లో అయినా ఎయిర్పోర్ట్లో అయినా అక్కడ కూడా మెస్ చేయకుండా ఉండాలి కదా. ఎంత పబ్లిక్ టాయిలెట్స్ అయినా పబ్లిక్ ఏరియాస్లో అయినా మనం కూడా మన వంతుగా మన బాధ్యత నెరవేర్చాలి. సో ఎప్పుడు కూడా గవర్నమెంట్కి సంబంధించినవేమీ పాడు చేయకుండానే చూసుకోవాలి. అది తప్పు. నేనైతే బయట రెస్ట్ రూమ్స్ యూజ్ చేసినా లేకపోతే ఎయిర్పోర్ట్లో ఫీడింగ్ రూమ్ యూజ్ చేసినా నేను ఇది పక్కా మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే మనకి వాళ్ళు ఆ సౌకర్యం కల్పించినప్పుడు మనం వాళ్ళ ప్రాపర్టీస్ని అయితే పాడు చేయకూడదు. సో ఇదైతే పక్కా మెయింటైన్ చేయాలి. డ్రై షీట్ డైపర్ చేంజ్ చేసినప్పుడు కానీ లేకపోతే డ్రెస్ చేంజ్ చేసినప్పుడు కానీ ఇదైతే మ్యాండేటరీ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఫార్ములా మిల్క్ పౌడర్ని నేను ఇప్పుడు ఒక బాక్స్లో పెట్టుకుని ఇదైతే ఇంకా నేను ఈ బ్యాగ్లోంచి అయితే నేను ఇంకా తీను, ఈ బ్యాగ్లో ఉంచేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటాం కదా. సో ఈ బ్యాగ్లో అయితే ఇది ఎప్పుడు ఉంచేస్తాను, నేను తీయను. ఇది అయిపోగానే మళ్ళీ ఫిల్ చేసేసి బ్యాగ్లో రీఫిల్ చేసేసి పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇవి హాస్పిటల్ రిపోర్ట్స్ అండ్ చెకప్ ఫైల్స్. ఇవైతే నేను ఈ బ్యాగ్లోంచి తీయను. ఎక్కడ ఈ రిపోర్ట్స్ మర్చిపోతాను అని చెప్పి కంగారుతో ఉంటాను. నాకు ఆ కంగారు ఏం లేకుండా ఇది ఎప్పుడైనా సరే వ్యాక్సిన్ వేయించినప్పుడు తీసి మళ్ళీ నేను లోపల పెట్టేస్తాను, ప్యాక్ చేసేస్తాను. నేను ఈ బ్యాగ్లోనే ఉంచుతాను. ఇదైతే నేను అస్సలు తీయను. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయడం అనేది పక్కా. మీరు ఒకవేళ ఏమైనా మీకు గుర్తుంటాయి తీసుకెళ్ళేటప్పుడు అని ఉంటే మీరు ఇది స్కిప్ చేయొచ్చు. నేనైతే మెయింటైన్ చేస్తాను, నాకు కొంచెం మతిమరుపు ఎక్కువ కాబట్టి. ఇప్పుడైతే నా బ్యాగ్ అసలు కంప్లీట్ బ్యాగ్ అనేది ఎలా ఉంది, ఇది ప్రిపేర్ చేయొచ్చా లేదా అని చెప్పి ఒకసారి ఒక లుక్ వేసేద్దాం. ఇదైతే మదర్లీ బ్రాండ్ బ్యాగ్ అండ్ ఇందులో నాకు చాలా నచ్చింది ఏంటంటే
పాకెట్స్ అనేవి చాలా ఉన్నాయి ఈ బ్యాగ్ కి. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎవ్రీ మదర్ కి. నేనైతే ఇది బ్రాండ్ ని ప్రమోషన్ ఏం చేయట్లేదు, కానీ నేను తీసుకున్నాను, నాకు ఇది బెటర్ అనిపించింది అని మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇదైతే మనకి మిల్క్ బాటిల్స్ పెట్టుకోవడానికి 3 మిల్క్ బాటిల్స్ దాకా పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇదైతే వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. ఇందులో పాడైపోయిన లీక్ అవుతున్న డైపర్స్ కానీ ఏదైనా కవర్ లో పెట్టయితే మనం ఇది క్లోజ్ చేసేసి ఇదైతే మెయింటైన్ చేయొచ్చు. సో దీనికని ఒక జిప్ ఇచ్చారు. సో ఇదైతే క్లోజ్ చేసేస్తున్నాము. అండ్ నెక్స్ట్ థింగ్, ఇటు అయితే 2 పాకెట్స్ ఇచ్చారు. ఈ పాకెట్ అయితే వెట్ వైప్స్ పెట్టుకోవడానికి, వెట్ వైప్స్ ఇందులో ఇన్సర్ట్ చేసి ఇక్కడ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే మిల్క్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ మనం అయితే మెయింటైన్ చేయొచ్చు మంచిగా. అండ్ నెక్స్ట్ థింగ్, బ్యాక్ తిప్పితే ఇక్కడైతే చిన్న మినీ పాకెట్ ఇచ్చాడు సెల్ ఫోన్ పెట్టుకోవడానికి. ఇక్కడైతే నేనైతే ఇందులో సెల్ ఫోన్ గానీ వ్యాలెట్ గానీ మెయింటైన్ చేస్తాను. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇదేంటంటే మనం బ్యాగ్ లోపల డైపర్స్ అది పెట్టినప్పుడు లోపల కింద పెట్టిన డైపర్స్ ని తీయాలంటే పైవన్నీ తీసి నెక్స్ట్ కిందకి వెళ్లాల్సి వస్తుంది. సో అలా ఇబ్బంది కాకుండా ఇక్కడ వెనకాల నుంచి చిన్న జిప్ అయితే ఇచ్చారు. ఇది డైపర్ జిప్. ఇక్కడ నుంచి మనం డైపర్స్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లోపలికి వస్తే ఇక్కడ 2 పాకెట్స్ ఇచ్చారు. ఇటు 1 పాకెట్ ఇచ్చారు. మళ్ళీ లోపల ఈ వెనకాల ఇక్కడైతే జిప్ ఇచ్చారు. సో ఎంటైర్ బ్యాగ్ అయితే స్పేస్ అయితే చాలా ఉంటుంది. చెప్పాను కదండి, ఇక్కడ నుంచి అయితే డైపర్స్ మనం తీసుకోవడానికి అయితే యాక్సెస్ అనేది వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇక్కడైతే డైపర్ తీసుకోవడానికి యాక్సెస్ అయితే మెయింటైన్ చేశారు ఇక్కడ అని చెప్పాను కదండి. ఈ జిప్ ఇక్కడ నుంచి ఉంటుంది. సో దీన్ని ఇలా కూడా క్యారీ చేయొచ్చు. దీన్ని మోస్ట్లీ మా హస్బెండ్ క్యారీ చేస్తారు, నేనైతే మా బాబుని క్యారీ చేస్తానని చెప్పి. ఇది క్యారీ చేయడానికి ఇది మదర్లీ బ్యాగ్ అని చెప్పి మదర్స్ ఏం పట్టుకొని అవసరం లేదండి, ఫాదర్స్ కూడా పట్టుకోవచ్చు. మాకు అలాంటి షై ఫీలింగ్ అయితే ఏముండదు. మేము ఏ పనినైనా బాబుకి సంబంధించి అన్ని షేర్ చేసుకుంటాము. సో ఈ బ్యాగ్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో ఫైనల్లీ నేను నా బాబుతో బయటకు వెళ్ళాలంటే ఇవన్నీ సర్దుకుని వెళ్ళేటట్టయితేనే నేను బయటకు వెళ్తాను. లేకపోతే చక్కగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తాము నేను, నా కొడుకు, మా ఆయన. సో అండ్ ఇవన్నీ సర్దుకుని వెళ్ళే ఓపిక అనేది తెచ్చుకోవడం చాలా గ్రేట్ అన్నమాట. నిజంగా నన్ను నేను పొగుడుకోవట్లేదు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ న్యూ మామ్ కూడా ఇవన్నీ సర్దుకుని బయటకు వస్తుంది. ఏ మదర్ బ్యాగ్ ని మీరు చెక్ చేసినా సరే ఇవన్నీ లేకుండా అయితే వాళ్ళు అస్సలు బయటకు వెళ్ళరు. ఎందుకంటే పిల్లలు కూడా మెసేజ్ చేసేస్తారు, పిల్లలు కూడా క్రాంకీ అయిపోతారు. ఏం మనం ఒక్కటి తట్టుకోలేకపోయినా. నేను ఇంకా కొన్ని మెన్షన్ చేయలేదు, కొన్ని బొమ్మలు కూడా తీసుకెళ్తారు చాలా మంది. వీడికి ఎన్ని బొమ్మలు తీసుకొచ్చినా వీడి బొమ్మలతో ఆడడు. సో నేనైతే బొమ్మలను అయితే మెయింటైన్ చేయను, టాయ్స్ అయితే అసలు మెయింటైన్ చేయను నేను. ఎందుకంటే వాడికి టాయ్స్ ఎందుకు, వాడి చుట్టూ జనాలను చూసి అరుస్తూ ఉంటాడు ఇంకా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ నేనైతే నా బాబుకి కొన్న ఐటమ్స్, అంటే వాడు యూజ్ చేసే ఐటమ్స్ లైక్ ఫీడింగ్ కి సంబంధించి ఐటమ్స్ అండ్ చైర్ అండ్ టాయ్స్, వాడి కలెక్షన్ కూడా నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.